నమస్తే సుమన్ టీవీ. అయితే సంక్రాంతి నెల వచ్చింది అనేసరికి మనకి గుర్తొచ్చేది సంక్రాంతి సంబరాలకు సంబంధించి ముందుగా హరిదాసు మనకి ఊర్లో అలా తిరుగుతూ ప్రతి ఇంటికి తిరుగుతూ ఉదయాన్నే నిద్ర లేపుతూ హరే రామ అనుకుంటూ మన పల్లెల్లో తిరుగుతూ అలాగే టౌన్లో కూడా తిరిగేవారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం హరిదాసులు చాలా వరకు కనుమరుగయ్యారనే చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం టెక్నాలజీకి అనుగుణంగానే మన డిజిటల్ హరిదాస్ కూడా ఇక్కడ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు ఎన్ని రోజుల నుంచి ఈ వృత్తిలో ఉన్నారు? ఇప్పుడు మారే కాలాన్ని బట్టి మీరు కూడా మారారని తెలుస్తుంది. నేను నా వయసు 70 సంవత్సరాలండి. ఈ సోరారం 37 సంవత్సరాలు నెత్తి మీద కంసుని పెట్టి తిరిగాను. ఇప్పుడు మా కుర్రోళ్ళు నెత్తి మీద పెట్టి తిరగనంటున్నారండి. తిరగనంటే నేను మా గురువు గారి దగ్గరికి వెళ్ళి ఏంటండి దీని పరిస్థితి, సోరారం మరి హరిదాసుగా తిరగాలి అని చెప్పానండి. చెబితే బండెట్టి తిరగండి, హరిదాసులు కూడా పెరుగుతారు అని. ఇప్పుడు ఏంటంటే ఒక 4 సంవత్సరాల నుంచి హరిదాసులకి బండి మీద తిరగమని మా గురువు గారు ఆర్డర్ ఇచ్చారండి. మా గురువు గారిది భద్రాచలం దగ్గర ముద్దుగూడు. అయితే క్రమేపీ హరిదాసులు కూడా చాలా వరకు తగ్గిపోవడం జరిగింది. అయితే వాళ్ళకి వృత్తుల రీత్యా చాలా వరకు తగ్గిపోయారు. అయితే మీరేమంటారు దీనికి సంబంధించి? వృత్తిలో తిరిగారంటే నడిచి తిరగడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారండి. ఇప్పుడు ఈ బళ్ళెట్లు కానించి ప్రతి ఊరికి ప్రతి గ్రామానికి హరిదాసులు తయారయ్యారండి. ఇప్పుడు హరిదాసులు ప్రతి ఊరికి బళ్ళెట్టిన తర్వాత ఏ గ్రామం కూడా వదులుతలేదండి. ఈ నడిచి తిరగాలంటే ఇప్పుడు కుర్రోళ్ళు కొంచెం భయం పడుతున్నారండి. మేము తిరగలేమంటున్నారు. ఇప్పుడు ఏం పర్వాలేదండి. ఊర్లో ఆదాయం కానీ తిరిగిన దానికి మనకు ఫలితం మనకి వస్తుందండి. తిరిగినందుకు కూడా నెలలు ఆ దేవుడికి భద్రాచల రాముడికి మనము సేవ చేసినందుకు ఆయనకి కొంత అవకాశం ఉందండి. మాకు కూడా కొంచెం ఆదాయం ఇస్తున్నారు. ఈ దేనికి కూడా భద్రాచల రాముడి వాళ్ళ వల్ల ప్రతి హరిదాసు బాగుందండి. ఇప్పుడు పరిస్థితి పూర్వంకాల కంటే ఇప్పుడు ఇంకా పెరిగిందండి ఆదాయం. ప్రతి గ్రామం కాదు, ప్రతి పల్లి, ప్రతి ఊరు, ఏ ఊరైనా హరిదాసు వెళ్ళడమే ఎక్కువ. వెళ్ళిన తర్వాత ఆయనకి ఇది తక్కువ అన్నది ఏ గ్రామం కూడా లేదండి.